బాలుతో నిజం చెప్పేసిన మీనా. మీనా కోసం ప్రభావతితో గొడవపడ్డ బాలు. ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ముందుగానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు బాలు, అవునా ఇలాంటి పనులు చేస్తుందా మా లక్షావతి, అది కూడా ఆ చింతామణితో కలిపి, చెప్తా వీళ్ళ పని చెప్తాను, పద మీనా అని హాల్లోకి తీసుకువెళ్తాడు బాలు. హాల్లో సత్యం, ప్రభావతి, శృతి, రవి, మనోజ్, రోహిణి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు బాలు వచ్చి గట్టిగా, ఇక్కడ ఇంట్లో ఎంత పెద్ద డ్రామా నడుస్తుందో తెలుస్తుందా మీకేమైనా అని అడుగుతాడు. అప్పుడు సత్యం, ఏమైందిరా బాలు, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు బాలు, నన్ను అడక్కండి నాన్న, మీ పక్కన కూర్చుందే ఓ మహాతల్లి, ఆవిడ్ని అడగండి, ఎందుకు నా పిల్లం అంటే నీకు అంత కడుపు మంట అని అడుగుతాడు బాలు. అప్పుడు ప్రభావతి, ఏంట్రా కూత, కన్న తల్లిని పట్టుకొని ఏంటా వాగుడు, నేనేం చేశానని నన్ను అడుగుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు బాలు, ఏం చేయలేదా, మీనాకి అంత పెద్ద 5 లక్షల డెకరేషన్ ఆర్డర్ వస్తే దాన్ని చెడగొట్టడానికి వెనకాల ప్లాన్లు వేస్తావా, తను బయటికి వెళ్లకుండా అడ్డుకోవాలని చూస్తావా, ఇంత నీచ బుద్ధా నీది అని అడుగుతాడు. అప్పుడు రోహిణి మధ్యలో దూరి, అయినా బాలు, అత్తయ్య గారు ఎందుకు అలా చేస్తారు, మీనాకి ఏదో అపోహ వచ్చి ఉంటుంది, దానికి అత్తయ్యని అనడం కరెక్ట్ కాదు అంటుంది. అప్పుడు బాలు రోహిణి వైపు చూస్తూ, ఏ రోహిణి, నువ్వు నోర్మి, నీ ప్లాన్లు నీ వేషాలు బాగా తెలుసు, ఇక్కడ మీనా నోరు తెరిచి చెప్పింది కాబట్టే నేను మాట్లాడుతున్నాను, మీనా ఎప్పుడు అబద్ధం చెప్పదు అంటాడు. అప్పుడు మనోజ్, ఆపరా, అమ్మని పట్టుకుని అందరి ముందు అలా మాట్లాడడం పద్ధతి కాదు, కొంచెం పద్ధతిగా మాట్లాడు అంటాడు. అప్పుడు బాలు, ఓహో వచ్చేసాడు లక్ష్మణ్ మింగినోడు సపోర్ట్కి, పద్ధతుల గురించి నువ్వు మాట్లాడకు మనోజ్, మీ అమ్మ చేసిన పనికి ఇక్కడ మీనా కెరియర్ పాడైపోయేది తెలుసా నీకు ఆ విషయం అన్నాడు. అప్పుడు రవి, వదినా అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు వదినా, అమ్మ నిజంగానే నీ ఆర్డర్ వెళ్లకుండా ఆపాలని చూసిందా అని అడుగుతాడు. అప్పుడు మీనా, అవును రవి, అత్తయ్య నేను ఎలాగైనా ఈ ఆర్డర్ని వదులుకోవాలని, బయటకు వెళ్లకుండా ఉండాలని ప్లాన్ చేశారు, చింతామణితో మాట్లాడుతుండగా నేను నా చెవులారా విన్నాను, అందుకే నేను ఇంతలా బాధపడుతున్నాను అంటుంది. ఇవంతా విన్న శృతికి కోపం వచ్చి, చూసారా ఏం మనుషులో ఏంటో, ఎందుకు అత్తయ్య ప్రతిదానికి మీనాని వెనక్కి చేయాలని చూస్తారు, ఇంట్లో మీనా ఎంతో కష్టపడుతుంది, అలాగే బయట పనులు కూడా చాలా కష్టపడి దాన్ని ఎలాగైనా సక్సెస్ చేసుకుని వస్తుంది, అలాంటి మీనాన్ని చూసి గర్వపడకుండా ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని చూస్తారేంటి, ముందు ముందు అలాగే చేశారు, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు, ఇంకా ఇలానే చేస్తూ ఉంటే మీకు ఎవరికి వాల్యూ ఇవ్వకుండా పోతుంది, ఇంట్లో అసలు మీకు వాల్యూ కూడా ఉండదు అంటుంది. ప్రతిదానికి మీనాని తక్కువ చేసి మాట్లాడడం చాలా తప్పు, చాలా చాలా తప్పు, తను ఒక్కరితే మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది, అది మీకు అర్థం కావట్లేదు అంటుంది. అప్పుడు రోహిణి అందుకొని, ఎందుకు ఎప్పుడు నువ్వు కూడా అత్తయ్య గారినే అంటావు, అత్తయ్య గారు ఏం తప్పు చేశారని, అత్తయ్య గారు ఏం తప్పు చేయలేదు, అసలు ఆ మీనా ఏం చేసిందో అది కనుక్కోవడం మానేసి అందరూ కలిసి అత్తయ్య గారి మీద పడతారే అంటుంది. అప్పుడు ప్రభావతి, నువ్వు తప్ప ఇక్కడ ఇంట్లో వాళ్ళందరూ నా మీదే పడతారు, ఏదో నేను పెద్ద తప్పు చేసేసినట్టు, ఆ మీనా ఏం చేసినా సరే అందరూ నా మీదే పడతారు, మీనా ఏం చేసినా ఏమీ కనిపించదు అంటుంది. అప్పుడు బాలు, అవునా అవునా లక్షవతి, ఊరికే ఎవడు ఏమీ అండు, నువ్వెంతసేపు మీనా మీద ఓ విరుచుకు పడిపోతుంటే ఎవరైనా సరే నిన్నే అంటారు, ఏ నాన్న అంటాడు సత్యాన్ని బాలు. అప్పుడు సత్యం కూడా ప్రభావతిని తిడతాడు, ఒంటి మీదకి ఇంత వయసు వచ్చింది ప్రభా నీకు, అయినా సరే ఏంటో నాకు అర్థం కాదు, ఇలాగా ఎప్పుడు మీనని అంటూనే ఉంటావు, నీ దగ్గర నుంచి వాళ్ళు మంచి నేర్చుకోవడం మానేసి నువ్వు వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సి వస్తుంది, ఇదేనా ప్రభా, ఇదేనా, ఇంట్లో నీకు వాల్యూ లేకుండా పోతుందని ఏడుస్తూ ఉంటావు కదా, ఎందుకు పోతుంది, నువ్వు తిన్నంగా ఉంటే ఎవరు నిన్ను ఏమీ చేయరు, ఎవరు నిన్ను ఏమీ అనరు, నిన్ను ఇంకా గౌరవిస్తారు, అందులో ముఖ్యంగా పైగా మొదటిగా ఉండేది మీనా మాత్రమే, అది గుర్తుపెట్టుకో ప్రభా నువ్వు అంటాడు. అప్పుడు మనోజ్, ఏంటి నాన్న ప్రతిదానికి అమ్మనంటారు, అమ్మ ఏం చేసిందని, ఆ మీనానే ఏదో చేసి ఉంటుందని రోహిణి చెప్తుంది కదా, ఆ మాటలు వినడం మానేసి మీనా అలాగే బాలుగాడు ఏమంటే అదే నమ్ముతారేంటి అంటాడు. అప్పుడు ప్రభావతి, నేనేం కావాలని చేయలేదు, నాకు ఎంతో నమ్మశక్యంగా ఉన్నవాళ్ళు మన పరువు పోతుందేమోనని నాకు చెప్తే ఇదంతా చేశాను, వీడు నన్ను ఇంతమంది ముందు విలన్లా చూపిస్తున్నాడు, ఏంటో మరి వీడి ఏషాలు అంటుంది ప్రభావతి. అప్పుడు బాలు, ఏంటో ఎప్పుడు ఇదే చెప్తుంది, ఈ అమ్మొకర్తి నాకు తలకాయ నొప్పికి అంటాడు.
అప్పుడు మీనా, యావండి ఇదంతా వదిలేయండి, మీకు చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను, మళ్ళీ రేపొద్దున్న ఇప్పుడైనా సరే మీకు తెలిస్తే నేను చెప్పలేదని మీరు బాధపడకూడదు అని నేను మీకు చెప్పాను అంతే అంటుంది మీనా. ఇంకొకసారి మీనా జోలికి వస్తే నేను అస్సలు ఊరుకోను అంటాడు బాలు. ఆ తర్వాత సత్యంతో అంటాడు, నాన్న మనం ఒకసారి బయటికి వెళ్ళాలి అంటాడు. అప్పుడు సత్యం, ఎందుకురా అంటే, నేను ఒక సైడ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు అందరూ షాక్ అయిపోతారు. మరి బాలు పెట్టాలనుకున్న ఆ సైడ్ బిజినెస్ ఏంటి? గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ముందుగానే మన ఛానల్లో చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ సబ్స్క్రైబ్ నాకెంతో ఇంపార్టెంట్. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.